నమస్తే రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. అనలిస్ట్ ఎంజీరావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీరావు గారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఈ బడ్జెట్ పై చాలా అంచనాలు ఉన్నాయి. సో నిర్మలా సీతారామన్ అండ్ మోదీ వీళ్ళిద్దరు కూడా చాలా స్పెషల్ గా వర్క్ చేస్తూ ఉన్నారు ఈ బడ్జెట్ కోసం అని చెప్పి తెలుస్తోంది. మీ దృష్టిలో ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది ఎంజీరావు గారు? ఎస్ అండి, ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1 ఆదివారం ఉదయం మనకి బడ్జెట్ని ప్రజెంట్ చేయబోతున్నారు. ఫస్ట్ లోక్సభలో, తర్వాత రాజ్యసభలో ఉంటుంది. అది అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అనమాట. కానీ ఈ సంవత్సర బడ్జెట్ అనేది చాలా చాలా స్పెషల్ అండి. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఈవెన్ ప్రపంచమే దాని మీద దృష్టి పెట్టుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రపంచ వృద్ధి పదానికి భారతదేశమే ఈరోజు దిక్చూచి, ఇది నేను అన్న మాటలు కాదు, ఇండియా ఎకనామిస్టులు అన్న మాటలు కాదు, స్వయాన ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ అన్న మాట, ప్రపంచ వృద్ధి పదానికి భారతదేశం దిక్చూచి ఇట్ ఈస్ డైరెక్టింగ్ ది వరల్డ్ గ్రోత్ ప్రాసెస్ అండ్ గ్రోత్ మూమెంట్ అన్నమాట. కాబట్టి భారత బడ్జెట్ మీదే అందరి కళ్ళు ఉన్నాయి. ఈ సంవత్సరపు 2025-2026 అంటే 2026 ఏప్రిల్ 1 నుండి 2027 వరకే ఉంటుంది అనమాట ఈ బడ్జెట్. మొత్తం 27 మార్చి 31 వరకే ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అనేది చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్. ఎందుకంటే ఈవిడికి ఇది 9వ బడ్జెట్. అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో చూడండి. చదివిందే 10వ తరగతి ఒకేసారి 9 సంవత్సరాలు వరుసగా చదివితే ఎంత ఉంటుందో అలా ఉంటుంది అనమాట. 9 సంవత్సరాలు వరుసగా ఇన్ కన్సిక్యూటివ్లీ షీ ఈజ్ ప్రజెంటింగ్ ద బడ్జెట్. షీ ఈజ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ప్రజెంటింగ్ బడ్జెట్ అనమాట. మోడీ కూడా ఇది ఆల్మోస్ట్ 11-12వ సంవత్సరం ఇది ప్రధాని మోడీగా. వాళ్ళకి చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్ గవర్నమెంట్ అనమాట. ఇట్ ఈస్ వర్కింగ్ స్పెషల్లీ ఆన్ దిస్ బడ్జెట్. ఎందుకంటే చాలా ఇండియా ఈజ్ ఎట్ ది క్రాస్ రోడ్స్. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈజ్ ఎట్ ది క్రాస్ రోడ్. కాబట్టి ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనేది అందరి మైండ్లో తెలిపే $1 మిలియన్ ప్రశ్న. ఈ బడ్జెట్ మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భారతదేశంలో వ్యవసాయం నుంచి, ఇండస్ట్రీ నుంచి, సర్వీసెస్ సెక్టర్ నుండి, కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాల నుంచి, ఈ సబ్ సెక్టార్ అంటే అనుబంధ రంగాల నుంచి, తర్వాత ముఖ్యంగా ఫార్మర్స్ నుంచి, తర్వాత పెట్టుబడిదారుల నుంచి, పెన్షనర్స్ నుంచి, నిరుద్యోగుల నుంచి, ఉద్యోగులు శాలరీ తీసుకునే ఉద్యోగుల నుంచి, సేవింగ్ చేసే వాళ్ళ నుంచి, ఈవెన్ స్త్రీల నుంచి, ప్రతి వాళ్ళకి హైలీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఎందుకంటే అందరి జీవితాలని నిర్ధారించేదే బడ్జెట్ అనమాట. అసలు ఈ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, మొట్టమొదటిగా ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటికీ కూడా పార్లమెంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదండి. ఎందుకంటే అది లాక్ ఇన్ ఉంటుంది, చాలా సీక్రెసీ ఉంటుంది. బడ్జెట్ సీక్రెసీ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సీక్రెసీ ఇన్ ఇండియా. చిదంబర రహస్యంలా ఉంటుంది అనమాట. అప్పుడు దాకా ఎవరికి తెలియదు. ఆవిడ రెడ్ బ్యాగ్ పౌచ్ ఓపెన్ చేసి బడ్జెట్ చదివే వారికి ఎవరికీ తెలియదు. కనీసం ప్రైమ్ మినిస్టర్కి కొంచెం తెలుస్తూ ఉంటుంది అనమాట, మోడీ గారికి. మిగిలిన ఎవ్వరికి కూడా బయట ప్రపంచానికి తెలియదు. అంత రహస్యంగా ఉంటుంది. కానీ అంతకు ముందున్న ఆర్థిక సంవత్సరం, ఇప్పుడు రాబోయే విషయాలు, ప్రస్తుతం ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ట్రబుల్స్, ఆపర్చునిటీస్, క్రైసిస్, వీటన్నిటిని ఆధారం చేసుకుని, అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు, ఆపర్చునిటీస్ని ఆధారం చేసుకుని బడ్జెట్ ఎలా ఉండబోతుందో చెప్పొచ్చు. కొన్ని డిమాండ్స్ ఇప్పుడే బడ్జెట్ మేకింగ్ ముందే అన్ని వర్గాల నుంచి ఒపీనియన్స్ తీసుకుంటారండి. ఫైనాన్షియల్ అన్ని సెక్టార్స్ నుంచి, అన్ని మినిస్ట్రీస్ నుంచి, అన్ని స్టేట్స్ నుంచి, ఫైనాన్స్ మినిస్ట్రీ, నేషనల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని ఒపీనియన్స్ తీసుకుంటుంది. వాళ్ళ డిమాండ్లు అన్ని ఆధారం చేసుకుని బడ్జెట్ తయారు చేస్తారు. ఇప్పుడు బడ్జెట్ ఎలా ఉండబోతుంది అంటే, యాజ్ ఫార్ యాజ్ మై మైండ్ ఈస్ కన్సర్న్, ఈ ప్రస్తుత ఆర్థిక స్థితి, భారత ఆర్థిక స్థితి, ప్రపంచ ఆర్థిక స్థితి, ప్రపంచీకరణ కాబట్టి అక్కడ ఆర్థిక ఇన్స్టెబిలిటీ, అస్థిరత్వం ఎలా ఉంది, గ్లోబల్ వార్స్, వీటన్నిటిని ఆధారం చేసుకుని భారతదేశం వృద్ధి, దీని అవకాశాలు, దీంట్లో లోటుపాట్లు, ఈ అవసరాలన్నీ ఆధారంగా చేసుకుని కూలంకషంగా చదివిన తర్వాత ఎలా ఉండబోతుందో కొంచెం చెప్పవచ్చు అనమాట. మొట్టమొదటి అంటే ఈ బడ్జెట్లో మొట్టమొదటిగా నిర్మలా సీతారామన్ గారు టచ్ చేసేది ఏంటంటే వృద్ధి. ఈ వృద్ధి పదాన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఇండియా ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇండియా షుడ్ మెయింటైన్ ఇట్స్ గ్రోత్ మూమెంటం అండి. ఈ వృద్ధి పదాన్ని కంటిన్యూ చేయాలి. అంటే ఏంటి, భారత వృద్ధిలో నెంబర్ 1 అనమాట భారతదేశం. ప్రపంచ అవుట్ ఆఫ్ G20 ఎకానమీస్లో గుర్తుపెట్టుకోవాలి. G20, చైనా, అమెరికా లాంటి ఏ దేశంతో పోల్చినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది భారతదేశం. విత్ అరౌండ్ 7.5% పర్ యానం అనమాట వృద్ధి.
ఆ వృద్ధిని మెయింటైన్ చేయాలి. వీలైతే ఇంకొక 1.2% యాడ్ చేయాలండి. అది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది బడ్జెట్ మేకింగ్, గుర్తుపెట్టుకోవాలి. అంటే కాకపోతే ఏ విషయంలో ఇప్పుడు ప్రపంచం అంతా వారు దాన్ని ఏమంటారంటే జియో పొలిటికల్ వాలటైల్ సిచ్యువేషన్స్ అంటారు, ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ వర్డ్ ఉంటుంది అనమాట. ప్రపంచం అంతా యుద్ధాలమయం, అసలు వ్యాపారం చేయడానికి ఉండదు, వృద్ధి సరిగ్గా వెళ్ళదు, గ్లోబల్ చైన్ సప్లై చైన్ మెకానిజం అడ్డుపడిపోయింది, మైగ్రేషన్ అటు వెళ్ళదు, పైగా టారిఫ్లు, ట్రంప్ టారిఫ్లు. ఈ నేపథ్యంలో మన వృద్ధిని మెయింటైన్ చేయడం అంటే ఇట్స్ హైయెస్ట్ డిఫికల్ట్ టాస్క్ అనమాట. గవర్నమెంట్ మొన్న అతిపెద్ద ఛాలెంజ్ అది. ఇన్ని యుద్ధాలు, ఇన్ని రకాలు ఉన్నా మన భారతదేశం వృద్ధి 7.5%. ఇట్స్ ఎ గ్లాడ్ అనమాట, ఇట్స్ హైలీ డిలైట్ఫుల్ అనమాట. ప్రపంచం ఆశ్చర్యపోతుంది. మళ్ళీ అదే వృద్ధిని మెయింటైన్ చేసే విధంగా బడ్జెట్ మేనేజ్ చేయాలి. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ బిఫోర్ ది గవర్నమెంట్, ఎస్పెషల్లీ నిర్మలా సీతారామన్, ఏ ఉమెన్ ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. అది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దానికోసం ఫస్ట్లోనే మనం వింటాం, ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్లోనే ఈ పదాన్ని వింటాం, గ్రోత్ మూమెంటం అనేది. ఇక రెండో ఇంపార్టెంట్ ఏంటంటే రూపీ స్టెబిలిటీ. చూడండి, 2025లోనే గత సంవత్సరంలో 5.98% రూపీ వాల్యూ పడిపోయింది డాలర్తో పోలిస్తే. ఈ జాన్యువరిలో, ఈ సంవత్సరం మొదటి జాన్యువరిలోనే అరౌండ్ 1.9% పడిపోయింది. ఈ రూపీ ఇలా ఫ్రీ ఫాల్ అవ్వకూడదండి, చాలా డేంజర్ అది. కాబట్టి ఈ రూపీ కొంచెం తగ్గించే విధంగా కూడా ఆర్బీఐ చేసిన తన ద్రవ్య విధానం, మానిటరీ పాలసీలు. ఎందుకంటే టారిఫ్లు తట్టుకోవడానికి, ఎక్స్పోర్ట్ ఎక్కువ చేయడానికి అఫ్ కోర్స్. కానీ అది ఫ్రీ ఫాల్ ఇంకా అవుతే చాలా డేంజర్ అన్నమాట. రూపీ స్టెబిలిటీకి ప్రయారిటీ ఇస్తారు. అది దాన్ని ఏమంటారంటే ఇప్పుడు వరకే ఆర్బీఐ మెయింటైన్ చేసింది. ఆర్బీఐ అంటే ద్రవ్య విధానం, మానిటరీ పాలసీ, దాని ఒక విధి. కానీ ఇప్పుడు ఫిస్కల్ పాలసీ, బడ్జెటరీ అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తా. అంతకు ముందున్న ద్రవ్య విధానం, ఈ కోశ విధానం అంటే ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ రెండు సమన్వయం చేయడం అనేది ఈ బడ్జెట్లో మేజర్ ఛాలెంజ్ అండి. చాలా ఇది అర్థమవుతున్న లోతైన గాంభీర్యమైన విషయం అనమాట. సో ఫిస్కల్, ఈ కోశ విధానం అంటే ఫిస్కల్ పాలసీ, బడ్జెటరీ మేనేజ్మెంట్ ఈజ్ అ వెరీ ఛాలెంజ్ అనమాట. తర్వాత దీంతో పాటు ప్రైస్ స్టెబిలిటీ అంటారు, ధరల స్థిరీకరణ, దాన్ని ద్రవ్యోల్బలం అని కూడా అంటారు. ఈ రూపీ వాల్యూ, ద్రవ్యోల్బలం మూడోది. ఈ ద్రవ్యోల్బలం మరీ ఎక్కువ ఉందనుకోండి, ధరలు పెరిగిపోతే గవర్నమెంట్లో కూలిపోతాయి, పేదలందరూ ఇబ్బంది పడిపోతారు, చాలా ఉత్పత్తి పడిపోద్ది అనమాట. అలా అని ద్రవ్యోల్బలం మరీ తక్కువ అయిపోయింది అనుకోండి, ఇక ఉత్పత్తి చేసేవాడికి ఎంకరేజ్మెంట్ ఉండదు. ఉత్పత్తి చేసేవాడికి ధర కొంచెం ఉండాలి, వాడికి లాభం ఉండాలి. ద్రవ్యోల్బలం భారతదేశానికి అయితే 4%, 3.5, 4 అనేది కంపల్సరీ ఉండాలి ద్రవ్యోల్బలం. అదే అమెరికాలో అయితే 2 కంటే ఎక్కువ ఉండకూడదు డెవలప్డ్ కంటే. ఈ ద్రవ్యోల్బలం, ధరల స్థిరీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇవన్నీ ఉంటాయండి, రిటైల్ ప్రైస్ ఇండెక్స్ ఇవన్నీ. తర్వాత ఈ ధరల అంటే ద్రవ్యోల్బలం, రూపీ స్టెబిలిటీ, ఈ రెండు 3 అనమాట చాలా హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారన్నమాట. ఆర్బీఐతో కంబైన్డ్గా ఉంటుంది దాని ద్రవ్య విధానం, మానిటరీ పాలసీ. అది ఈ ఫస్ట్ ఇంట్రడక్టరీ పాలసీని మనం నిర్మలా సీతారామన్ మనకు అర్థమయ్యే విధంగా చెప్పరు. చూడండి, బడ్జెట్ కొన్ని 100 పేజీలు ఉంటుంది, కొన్ని 1000 పేజీలు, కానీ ఆవిడ బ్రీఫ్గా చెప్పేస్తారు. వీటిని ఏంటంటే ప్రజలకు అర్థమయ్యే భాష కాకుండా అక్కడ టక్క చదివేస్తారన్నమాట ఇవి. కానీ హయ్యెస్ట్ పార్టీ ఇది అనమాట. తర్వాత వస్తాయి అసలైన విషయాలు. ఇక 4వది ప్రయారిటీ ఏంటంటేనండి క్యాపెక్స్ అంటారన్నమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం. భారత ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపు శాలరీలకి గవర్నమెంట్ ఖర్చు పెట్టడం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ మూలధనం, అసలు దీర్ఘకాలిక అభివృద్ధి, లాంగ్ టర్మ్ అభివృద్ధికి ఎంత కేటాయిస్తుంది అనేది ఇంపార్టెంట్. అంతేగాని గవర్నమెంట్ మొత్తం శాలరీ లీట్లు ఖర్చు పెట్టడం. ఈ క్యాపెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దానికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు ఈ ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత. యాక్చువల్లీ మోడీ గవర్నమెంట్ దీనికి ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఇన్ని రోడ్లు, ఇన్ని రైల్వేలు ఇవన్నీ వస్తున్నాయి అనమాట. రైల్వేలు, రోడ్లు, ఫ్రైట్ కారిడార్లు, పోర్ట్స్ అని, ఈ డిజిటల్ ఇండియా అని, తర్వాత ఇవన్నీ క్యాపెక్స్ అంటారన్నమాట, మూలధన వ్యయం. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత గుడ్ బడ్జెట్ అనమాట. అంటే మనకి స్కీములు ఇవే చూస్తాం, ఈ స్కీములు ఇవి కాదు. మరి గవర్నమెంట్ కూడా వృద్ధి పెదాలి కదా, ముందుకు వెళ్తేనే కదా మనకి స్కీములు, సబ్సిడీలు ఇవన్నీ ఇవ్వగలిగేది. ఈ మూలధన వ్యయం అనేది ఎంత పెట్టగలుగుతా అంటే ప్రైవేట్ వాళ్ళకి వదిలేశారు. రిలయన్స్, ఈ అదానీ కంపెనీలకు వెళ్తే వాళ్ళు పెట్టరు విద్యా వైద్యానికి, కానీ గవర్నమెంటే మూలధన వ్యయం పెట్టాలి, దీర్ఘకాలిక అభివృద్ధికి కూడా పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలని, ఇంట్లో నాన్నగారు తెచ్చిన శాలరీని మొత్తం తినడానికి మంత్లీ బడ్జెట్ కాదు, ఒక దాన్ని ఖర్చు పెడతారన్నమాట, ఇల్లు కట్టడానికి, ఇలా దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడతారన్నమాట. అదేవిధంగా బడ్జెట్ కూడా, ఒక ఇంట్లో బడ్జెట్ లాంటిది ఇది కూడా. ఈ క్యాపెక్స్ అనేది హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు మోడీ, నిర్మలా సీతారామన్ బడ్జెట్లో గత కొంతకాలంగా. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఈసారి కూడా దానికి ప్రయారిటీ ఇస్తారన్నమాట. తర్వాత ఇది అందరికీ అర్థమయ్యే భాష ఉంటుంది, అది ట్యాక్స్ రిఫార్మ్స్.
ట్యాక్స్ అంటే 2 రకాల పన్నులు ఉంటాయి. పన్నులు రిఫార్మ్స్ కొన్ని తీసుకొస్తారు. అందరూ చూడండి, కామన్ మ్యాన్ నుంచి అందరూ ఉద్యోగస్తులు, పెన్షనర్లు అందరూ దాని మీద ఎదురు చూస్తున్నారు. ఈవెన్ జిఎస్టీ పే చేసే వ్యాపారస్తులు, పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ అందరూ దాని మీద ఎదురు చూస్తారు. బడ్జెట్ అంటేనే ముందు ట్యాక్స్లు ఎలా ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ అని నేను చూస్తాం. ఈసారి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఈసారి అవి ఫుల్ఫిల్ చేసే విధంగా నిర్మలా సీతారామన్ గారు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే 2 రకాల పన్నులు ఉంటాయండి భారతదేశంలో. ఒకటి ప్రత్యక్ష పన్నులు, 2 పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు అంటే ప్రత్యక్షంగా చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ కంపెనీలు చెల్లించే కార్పొరేట్ ట్యాక్స్ అంటారన్నమాట. వీటిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఎస్పెషల్లీ జిఎస్టీ అని ఉంటుంది అనమాట. తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ కూడా ఉంటుంది, ఈ కూడా ఉంటుంది, ఇవన్నీ. తర్వాత ఎక్సైజు, వీటి మీద కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. వీటన్నిటిలో స్వీపింగ్ రిఫార్మ్స్ ఈసారి రాబోతున్నాయి అనమాట. ఎందుకంటే ఈ బడ్జెట్లో చెప్పేదే జిఎస్టీ రిఫార్మ్స్, ఇక్కడే అన్ని పాలసీ వచ్చేస్తుంది అనమాట. దీని మీద మొత్తం అందరూ దృష్టి పెట్టుంటారు, కామన్ మ్యాన్ నుంచి ఉద్యోగార్థుల నుంచి పెన్షనర్స్ అన్ని. ఇప్పుడు ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ మీద లాస్ట్లో కొన్ని తీసుకొచ్చారు, కానీ ఇంకా స్లాబ్స్ని చాలా సరళీకరణ చేసి ఇన్కమ్ ట్యాక్స్ కూడా తగ్గించవచ్చు. ఈసారి 100% తగ్గించే వెసులుబాటు ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే పొదుపు రేటు పెరిగింది. పొదుపు రేటు పెరిగితే గవర్నమెంట్కి ఇప్పుడు ఎకానమీకి చాలా ఇంపార్టెంట్, దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో మార్పులు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగార్థులు కొంచెం కన్సెషన్స్ ఉంటాయి. తర్వాత సీనియర్ సిటిజన్స్, పెన్షన్లు పొందే వాళ్ళు కూడా ఎక్కువ కన్సెషన్స్ ఉంటాయి. ఈసారి 100% ఇది ఉండేటట్టే ఎక్సైజ్ చేస్తున్నారని తెలుస్తుంది. తర్వాత ఇండైరెక్ట్ జిఎస్టీకి సంబంధించి వాళ్ళు క్లెయిమ్స్లో రిఫండ్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. దానికి సరళీకరణ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. ఈవెన్ ఎస్బీఐ కూడా ప్రపోజ్ చేసింది కాబట్టి దాన్ని. జిఎస్టీ రిఫార్మ్స్ ఇంకా కొంచెం ఉంటారు. తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్స్ కోడ్ వచ్చింది. డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అనే దాన్ని ఈసారి అనౌన్స్ చేసే విధంగా ఉంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్కి జిఎస్టీ లాగే దానికి కూడా ఓసారి పెద్ద పాలసీ అనేది మళ్ళీ తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేటట్టు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసే అవకాశాలు ఇక్కడ మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది ట్యాక్స్ రిఫార్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఫోకస్ నిర్మలా సీతారామన్ ఇక్కడ పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే పొదుపు రేటు పెరగడం అనేది ప్రధానం. పొదుపు ఉంటేనే ఎకానమీ ముందుకెళ్తుంది అనమాట. ముఖ్యంగా పబ్లిక్ సేవింగ్స్ ఉంటుంది, అంటే ప్రజలు చేసే పొదుపు ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ చేసే పొదుపు ఒకటి ఉంటుంది, కార్పొరేట్ కంపెనీలు చేసే పొదుపు ఉంటుంది. పొదుపు కానీ ప్రపంచంలో ఎక్కువ పొదుపు చేసే దేశాల్లో ఇండియా ఉందండి. తర్వాత ఈ పొదుపుకు సంబంధించిన పెట్టుబడి పెడతాం. ఈ పెట్టుబడి పెడితే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు పెడితే దాని మీద మళ్ళీ ట్యాక్స్ వేస్తున్నారు టీడీఎస్ అని. ఇవి తీసేయమని ఎస్బీఐ అడుగుతుంది. ఇది పొదుపు చిన్న మొత్తాలు, పొదుపు పెద్ద మొత్తాలు, అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, క్యాపిటల్ గెయిన్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. వీటి మీద టీడీఎస్ తీసేశారనుకోండి ఎక్కువ మంది పొదుపు చేస్తారు. తర్వాత ప్రైవేట్ కంటే గవర్నమెంట్ దగ్గర పొదుపు చేస్తారు. ఈ పొదుపు రేటు ఎక్కువ చెయ్యండి అని ఎస్బీఐ ప్రపోజ్ చేసిందండి. ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ అనమాట ఎస్బీఐ ప్రపోజ్ చేసింది. దాన్ని డిమాండ్ గ్యారంటీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం మనకు ఉందన్నమాట. తర్వాత ఏంటంటే సోషల్ సెక్యూరిటీ నెట్ అనేది చాలా హైయెస్ట్ ప్రయారిటీ. అదే స్కీములు అనమాట. అదే సామాజిక భద్రతకు సంబంధించిన స్కీమ్స్. ఏది అందరు వ్యవసాయదారుల నుంచి, ఉమెన్ నుంచి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వెనకబడిల అందరికీ స్కీమ్స్ ఉంటాయి అనమాట. చిన్న పిల్లల నుంచి స్త్రీ అందరికీ, హెల్త్, ఎడ్యుకేషన్. దీన్ని ఏంటంటే సోషల్ సెక్యూరిటీ నెట్, సామాజిక భద్రతా పథకాలు. యాక్చువల్గా గవర్నెన్స్కి అతి ప్రధానమైన విధి అనమాట. ఇది ఎంత స్పెండ్ చేస్తున్నారనేది ఆధారం చేసుకునే భారత భవిష్యత్తు ఉంటుంది. అంటే హెల్త్, ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రధానం. చిల్డ్రన్ ప్రధానం, స్త్రీ వాళ్ళ ఆరోగ్యం ప్రధానం. వీటన్నిటి మీద స్కీమ్స్ ఉంటాయి. ఎక్కువ కొత్త స్కీమ్స్ ఈసారి అనౌన్స్ చేసే అవకాశాలు మనకు ఉన్నాయి. ఈ స్కీమ్స్ అనేది ఎక్కువగా ఈసారి అయితే ఇది నక్సలిజం, రెడ్ కారిడార్లో నక్సలిజం అంతం ఇది మార్చి 31కి అంతం అవుతుందన్నారు. రెడ్ కారిడార్లో నక్సలిజం అంతం అవ్వాలంటే కేవలం గన్నలతో వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తే అంతం అవదండి. గవర్నమెంట్కి ఇది ప్రధానంగా తెలుసు. అదేంటి, అభివృద్ధి అనే మంత్రంతోనే మావోయిజం పూర్తిగా పోతుంది, నక్సలిజం అని తెలుసు. కాబట్టి ఈసారి రెడ్ కారిడార్లో ఈ నక్సలిజం పోవాలంటే అక్కడ ట్రైబల్కి, వాళ్ళ అభివృద్ధికి ఈ నక్సల్స్ ఇన్ఫెస్టెడ్ డిస్టిక్లో ఒక ప్రధానమైన ఒక స్కీమ్ని అనౌన్స్ చేసే అవకాశం ఇక్కడ మనకు ఉందన్నమాట. ఆ స్కీము ఈ స్టేట్ గవర్నమెంట్కి ఎక్కువ ఫండ్స్ ఇచ్చే ఉంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ తెలంగాణలో నక్సల్ ఇన్ఫెస్టెడ్ డిస్టిక్, బీహారు, ఈ అంటే పశుపతి టు తిరుపతి ఈ ప్రాంతంలో. కాబట్టి నక్సలిజం ఎండ్ అవ్వడానికి అక్కడ అభివృద్ధి అంటే ఎస్టీస్కి ఒక ప్రధానంగా ఫారెస్ట్ డెవలపర్స్కి ఒక స్కీమ్ వచ్చే అవకాశం ఇక్కడ కనపడుతుంది. అది కూడా సామాజిక భద్రతలో ఉన్న భాగం. హెల్త్కి ఇంకా ఎక్కువ స్పెండింగ్, ఎడ్యుకేషన్ ఇంకా ఎక్కువ స్పెండ్ చేసే అవకాశాలు ఈసారి ఉన్నాయి. ఎందుకంటే గ్రోత్ మూవ్మెంట్ ఉన్నాయి, ట్యాక్స్ బాగుంది, గవర్నమెంట్ రాబడి బాగుంది, కాబట్టి దీనికి ఎక్కువ స్పెండ్ చేస్తారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ మెజర్, ఇట్ ఈస్ యాక్చువల్లీ
యాడ్ స్టిక్ ఆఫ్ ది డెవలప్మెంటల్ ప్రాసెస్ అన్నమాట. మనం వృద్ధి చూస్తాం, అభివృద్ధి కూడా కావాలంటే ఈ సోషల్ సెక్యూరిటీ నెట్ అనేదే చాలా ప్రధానం. ముఖ్యంగా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఇవన్నీ ఒకటి ఉన్నాయి కదండి, వాటన్నిటిని తీసుకుని చూస్తున్నారన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రపంచమే టార్గెట్ పెట్టుకుంది యుఎన్ఓ. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఈ సోషల్ సెక్యూరిటీ నెట్ ఉంటుంది. బ్యూటిఫుల్ అనమాట. ఇది ఇండియా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇక్కడ మోడీ, నిర్మలా సీతారామన్ ద్వయం దీని మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తర్వాత అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ ఏంటంటే ఇగ్నోర్డ్ సెక్టార్, చాలా వదిలేస్తున్నారు. ఎంతసేపు మేక్ ఇన్ ఇండియా అనుకుంటూ ఇది ఇండస్ట్రియల్ కార్పొరేట్లు అదాని అంబానీలను క్రిటిసిజం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ నేను ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ది గవర్నమెంట్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ది మోడీ గవర్నమెంట్. కానీ ఒకటి, ప్రపంచీకరణలో ఏంటంటే ఫస్ట్ ఎక్కడ వృద్ధి ఎక్కువ వస్తుందో అక్కడ ఫోకస్ చేసేస్తుంది. ఆ డబ్బుని ప్రధానంగా ట్రికల్ డౌన్ థియరీలో ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. అగ్రికల్చర్లో మనీ అనేది తక్కువ, కానీ ప్రజలు ఎక్కువ ఉంటారు. సుమారు 50% మంది దాని మీద ఆధారపడి ఉన్నారు. 48% ఆఫ్ వర్క్ ఫోర్స్ దాని మీద ఆధారపడి ఉన్నారు. కానీ అది నెగ్లెక్ట్ అవుతుందండి. కేవలం 20% దాకానే జీడిపి అక్కడ ఉంది. చాలా నెగ్లెక్టెడ్ సెక్టర్. చూడండి, మోడీకి మీద ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. ఏ ఆరోపణ ఉందండి? చాలా దారుణమైన డబుల్ ది ఫార్మర్స్ ఇన్కమ్, వ్యవసాయదారుల ఇన్కమ్ డబుల్ చేసేస్తారు. మళ్ళీ దాన్ని మాట్లాడడం లేదు ప్రధాని మోదీ. ఇలాంటి క్రిటిసిజం ఉన్నాయి. అలా అని వ్యవసాయాన్ని వదిలేసినట్టు కాదు. చూడండి, EU ట్రేడ్ డీల్, అమెరికా ట్రేడ్ డీల్ ఎందుకు కుదరతలే? అమెరికా ట్రేడ్ డీల్ అంటే వ్యవసాయదారుల రక్షణకి. EU ట్రేడ్ డీల్ డైరీ ఫార్మర్స్కి ఎన్నో సెక్యూరిటీ తీసుకున్నారు, అలా వదిలేరు. ఇప్పుడు మరి వ్యవసాయానికి ఏంటి? ఇప్పటికీ వ్యవసాయం గిట్టుబాటు ధర కాదు. ఏదో విత్తనాల నుండి, ఫెర్టిలైజర్స్ నుంచి ఏది. మరి దానికి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ పెంచవచ్చు, దానికి గవర్నమెంట్ వ్యవసాయ లోన్లు చాలా ముబ్బడిగా పెంచే అవకాశం ఉంది. తర్వాత రూరల్ ఎంప్లాయ్మెంట్ అని వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. తర్వాత MSME రూరల్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తే వ్యవసాయం మీద తగ్గవచ్చు, అది చేసే అవకాశం ఉంది. గిట్టుబాటు ధరకు కొంచెం ఇస్తారు, స్కీమ్స్ ఇస్తారు. ఇంకా క్లైమేట్ అడాప్టేషన్ స్కీమ్స్ అని వ్యవసాయదారులకి అక్కడ ఇచ్చే ఉంది. అనుబంధ రంగాలు మత్స్య డైరీ ఇలాంటి రంగాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారన్నమాట. అది చాలా ప్రధానం అవ్వచ్చు అగ్రికల్చర్ సెక్టార్కి. చాలా ఎక్కువ ఫోకస్. అదర్వైజ్ గవర్నమెంట్కే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది రూరల్ డెవలప్మెంట్ లేకపోతే. ఇక్కడ కొత్త మనం చూసే అవకాశం ఉంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, రెండో సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్. అసలు ఇండియా అభివృద్ధి చెందుతుందంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండి. ఎందుకంటే ఎక్కువ నిరుద్యోగుల్ని తనలో ఇముడ్చుకునే లక్షణం వ్యవసాయానికి ఉండదు, సర్వీసెస్కి ఉండదు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కే ఉంటుంది. అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ చాలా వెనకబడి ఉన్నాం మనం. భారతదేశం చాలా వెనకబడి ఉంది చైనాతో పోలిసి. ఎందుకంటే దాని మొత్తం ఇండియాలో జీడిపిలో అది కేవలం 20% దాకానే ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అది సరిపోదండి. అంటే 20% లోపే ఉంది. ఇప్పుడు దాన్ని 25% తీసుకెళ్ళగలిగితేనే నిరుద్యోగం పోతుంది. లేదా చాలా ప్రాబ్లం, డెమోగ్రఫిక్ డివిడెండ్, జనాభా లాభానికి ఒక డేంజర్లో పడిపోతుంది ఇండియా. ఇంటర్నేషనల్ వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారాలి. చైనా రిప్లేస్ చేయాలి, వియత్నాం వాటితో పోటీ పడాలి, డెవలప్డ్ కంట్రీస్తో పోటీ పడాలి. కానీ అందుకే ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి చాలా కేటాయింపులు, చాలా కన్సెషన్స్ ఇక్కడ రాబోతున్నాయి. ఈ బడ్జెట్లో చాలా ఎక్కువ ఫోకస్ చేస్తారన్నమాట. దీంట్లో భాగంగానే ఇన్ఫ్రా అంటే ఫ్రైట్ కారిడారు, ఈ పోర్ట్స్, సాగర్ మలై, ఈ ప్రాజెక్టులు ఉంటాయి చూడండి. వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్ అంటారు వాటికి ఇంకా ఎక్కువ మూలధనం, ఇందాక చెప్పిన క్యాపెక్స్ ఎక్కువ వీటికి ఇస్తారన్నమాట. తర్వాత ఇక్కడ ఒక క్రిటిసిజం ఉంది, ఏదంటే టెండర్ ప్రాసెస్. వాళ్ళు చాలా ఇప్పుడు ప్రపోజల్లో సజెషన్స్ ఇచ్చిన దాంట్లో చాలా ఉన్నాయి. ఏమిటి ప్రపోజల్స్ అంటే, ఈ ఎవరైనా టెండర్ వేస్తే టెండర్లో మన భారతదేశంలో ఏం చూస్తారంటే ఎవరు తక్కువ కోట్ చేస్తే అది చూస్తారు. కానీ ఈసారి నుండి నాణ్యత ఇవ్వగలిగేవాడు, తొందరగా పూర్తి చేసేవాళ్ళు కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే టెండర్ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్, లేకపోతే మొత్తం లేట్ అయిపోతుంది. అందుకనే నితిన్ గడ్కరీ హైవేస్ మీద, రైల్వే శాఖ మంత్రి ఫ్రైట్ కారిడార్స్ మీద చూడండి ఇన్ని వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మనం అనుకుంటాం అనమాట ఏం జరుగుతుంది ఇండియాలో అంటే ఒక మిరాకిల్ జరిగిద్ది అనమాట. చైనా ఇండియాలో నిర్మిస్తున్న బిల్డింగ్లు, రోడ్లు ఇవి ప్రపంచంలో ఒక ఫాస్టెస్ట్ అనమాట. ఇది అంత జరుగుతుంది మిరాకిల్. అదే అనమాట, అదే వికసిత్ భారత్కి. వీటిని టెండర్ ప్రాసెస్ చేంజ్ చేయడం అనేది ఒకటి జరగవచ్చు, ఇంకా ఎన్నో జరగవచ్చు. తొందరగా ఏదైనా ప్రాజెక్ట్ ఎత్తి వెంటనే కంప్లీషన్ అయ్యేటట్టు చూడొచ్చు. వీటన్నిటి మీద ఏదైనా మాట్లాడే అవకాశాలు ఇక్కడ మనకు పుష్కలంగా ఉంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇది తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఈ స్టేట్లకి స్పెషల్ నిధులు ఇవ్వచ్చు అనమాట.
ఈ స్టేట్లకి ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఏది రైల్వే బడ్జెట్ మన ఈ యూనియన్ బడ్జెట్ కలిపే ఉంటుందన్నమాట. ఈ రైల్వే బడ్జెట్లో నిధులు ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఒకటి, కొన్ని స్కీమ్స్, ఆ రాష్ట్రాలకు ఉపయోగపడే కొన్ని స్కీమ్స్. ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడులో కొంచెం ఫ్రైట్ కారిడార్ అభివృద్ధి, అక్కడ రైల్వేలు కనెక్టివిటీ ఎక్కువ రైలు బళ్ళు అక్కడ శాంక్షన్ చేయడం. ఆ తర్వాత టెక్స్టైల్ కోయంబత్తూరు ఈ ప్రాంతానికి ఇచ్చేటట్టు అక్కడికి ఇవ్వచ్చు. వెస్ట్ బెంగాల్ ఉండంటే జూట్ మీద కొంచెం ఇవ్వచ్చు, జౌళి మీద, దానికి అది ఉపయోగం. అస్సాం ఉందనుకోండి టీ పరిశ్రమ, ఇలా ఉంటాయి అన్నమాట. గుజరాత్ ఇంకా కొంచెం ఎక్కువ. తర్వాత కేరళ ఉందనుకోండి, కేరళ టూరిజానికి. ఈ విధంగా ఇప్పుడు పాండిచేరి ఉంది, టూరిజం ఉంటుంది. ఇలా ఆ స్టేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎందుకంటే యాక్చువల్గా ఇట్స్ నాట్ జస్టిఫైబుల్, మనం సమర్థించలేం. కానీ ఎంతైనా గవర్నమెంట్ రన్ అవ్వాలంటే అది విజయం కూడా సాధించాలి కదా, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉంటాయి. కాబట్టి దాని మీద వాటికి ఎక్కువ నిధులు వెళ్ళిపోయే అవకాశం ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లు ఉన్నాయి అనుకోండి, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పోలవరం ఇవ్వాలి, అమరావతికి ఇవ్వాలి. మరి అవి అలా ఇస్తారా, లేదా గ్రాంట్స్ ఇస్తారా, అప్పులు ఇప్పిస్తారో తెలియదు. అప్పులు ఇప్పిస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్, దాని బదులు ఇస్తామనేది ఏమవుద్దో కూడా తెలియదు. అది ఒక రకంగా క్రిటిసిజం హైయెస్ట్ ఎలా ఉంటుందో మనం చూడాలి. బడ్జెట్ వచ్చినప్పుడు మళ్ళీ లైవ్ డిస్కషన్లో మనం మాట్లాడొచ్చు. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ది యూనియన్ బడ్జెట్ ఇయర్ ఏంటంటే డిఫెన్స్ బడ్జెట్. డిఫెన్స్ బడ్జెట్కి చాలా స్పెండింగ్స్ చాలా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే చుట్టూరు యుద్ధాలమయం కాబట్టి. సో డిఫెన్స్ అలొకేషన్ అంటే ఇండియా బడ్జెట్లో ఎక్కువ నిధులు పొందే శాఖే రక్షణ మంత్రిత్వ శాఖ. సో దానికి ఎక్కువ నిధులు వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఇవి రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయండి. ఇది భారత ప్రభుత్వానికి కూడా మంచిది కాదు, ఎందుకంటే గోల్డ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే దేశం. తర్వాత సావరిన్ బాండ్ స్కీమ్స్ అని ఒకటి పెట్టాం, అది 2013-14 నుంచి. దానివల్ల అప్పుడు 6,000 గ్రాము సుమారు 3,000 కొన్నది ఇప్పుడు గ్రామ్ 16,000 దాకా అయిపోయింది. అంటే గవర్నమెంట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, అది బర్డెన్ అయిపోయింది. దాన్ని సావరిన్ బాండ్ స్కీమ్స్, గోల్డ్ బాండ్ స్కీమ్స్ తీసేసి దాన్ని ఏమైనా సరళీకరణ చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంపోర్ట్ గోల్డ్ సిల్వర్ ఇంపోర్ట్ మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించవచ్చు. దాని ద్వారా గోల్డ్ సిల్వర్ రేటు ఈసారి అంటే ఈ బడ్జెట్ తర్వాత గోల్డ్ సిల్వర్ రేటు పెరగకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది భారత ప్రభుత్వం చేతిలో ఉందండి. ఇప్పుడు చూడండి, గోల్డ్ ఇంపోర్ట్, సిల్వర్ ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, దిగుమతి. ఈ దిగుమతి మీద ఎక్కువ ట్యాక్స్లు విధిస్తారు. వీటిని తగ్గించారనుకోండి, 6% దాకా ఉంటుందండి గోల్డ్ మీద ఇంపోర్ట్ ట్యాక్స్. ఒక్కోసారి 10% పెంచేస్తూ ఉంటారు. అది తగ్గించారనుకోండి, గోల్డ్ సవక. అంటే ఈ బడ్జెట్ తర్వాత గోల్డ్ సవక అవ్వబోతుంది, సిల్వర్ సవక అవ్వబోతుంది అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇంకొక గోల్డ్ స్కీమ్ కూడా ఒకటి అనౌన్స్ చేయొచ్చు. ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే గోల్డ్ అనేది ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, దానికి ఎక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇచ్చేస్తాం. కాబట్టి గోల్డ్ అనేది డైరెక్ట్ భౌతికంగా కొనకుండానే గోల్డ్ మన దగ్గర ఉండే విధంగా ఏదో ఒకటి చేయొచ్చు అనమాట. ఇది సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్. దీని ద్వారా గోల్డ్ దిగుమతిని తగ్గించుకుని ఫారిన్ ఎక్స్చేంజ్ మనం సేవ్ చేయొచ్చు. తర్వాత గోల్డ్ ఆల్రెడీ ఇండియన్స్ దగ్గర ఎంత ఉందంటే 34,600 టన్ను గోల్డ్ ఉందన్నమాట ఇండియన్ ఉమెన్ టెంపుల్ దగ్గర. ఈ గోల్డ్ని ఆర్థిక అవసరాలకు ఎక్కువ ఉపయోగపడతాయి. 80% ఆభరణాల రూపంలో ఉంది. దాన్ని ఉపయోగిస్తే ఇప్పుడు భారత జీడిపి కంటే ఎక్కువ, సుమారు జపాన్ కంటే, జర్మనీల కంటే ఎక్కువ అనమాట మన దగ్గర ఉన్న ఈ గోల్డ్ వాల్యూ. అది ఈ ఎకానమీకి ఉపయోగపడేటట్టే అంటే చాలా కష్టం అనమాట. దాన్ని ఏం చేస్తారు అనే దాని మీద స్పెషల్ ఫోకస్ ఈసారి గోల్డ్ మీద ఈసారి బడ్జెట్ స్పీచ్లో మనం చూడొచ్చు అనమాట. తర్వాత ప్రధానం ఇప్పుడు దాకా చర్చించిన ఒకటైతే వీటన్నింటినీ దీర్ఘకాలికంగా చూడడం. చూడండి, 2022 నుంచి 2047 ఈ 25 సంవత్సరాల కాలాన్ని మోడీ గారు దాన్ని ఏమన్నారు, అమృత్ కాల్. అంటే 2047 100వ స్వతంత్రం జరుపుకునే టైంకి, బై ద టైమ్ ఇండియా ఈజ్ సెలబ్రేటింగ్ ఇట్స్ 100th ఇండిపెండెన్స్ డే, ఇండియా షుడ్ బికమ్ ది డెవలప్డ్ నేషన్, వికసిత్ భారత్ అని చెప్తున్నారు. దాన్ని అమృత్ కాల్. ఇది 2022 నుంచి వస్తుంది. అప్పటి నుంచి ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తుంది. అంటే 2047 వికసిత్ భారత్ అవడానికి కావాల్సిన దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారు చేస్తారన్నమాట. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ టు మేక్ ఇండియా ఈజ్ అ డెవలప్డ్ నేషన్, దిస్ బడ్జెట్ ఈజ్ ప్రిపేరింగ్. అంటే ఇవన్నీ కూడా దీర్ఘకాలిక లక్ష్యాలను అనుగుణంగా ఉంటుంది అనమాట. దాన్ని అమృత్ కాల్ బడ్జెట్ అంటారు. చూడండి, ఆ పదం తప్పనిసరిగా మనకు బడ్జెట్ స్పీచ్లో వినపడుతుంది అనమాట. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుకూలంగా ఉంటాయి. చూడండి ఎంత కాంప్లెక్స్ థింగ్ బడ్జెట్ అనేది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్ అండి. ఎంతో ఒక సూపర్ కంప్యూటర్లు పెట్టినా అక్కడ సాధ్యం కానన్ని ఉంటాయి. చూడండి, ఇన్ని డిమాండ్లు, వ్యవసాయదారులు, మ్యానుఫ్యాక్చరింగ్, కార్పొరేటు, ట్యాక్స్ పేయర్స్, పెన్షన్దారులు, ఈ స్త్రీలు, పిల్లలు, హెల్త్, వీళ్ళన్ని డిమాండ్లు ఫుల్ఫిల్ చేయాలి. వార్స్ని తట్టుకోవాలి, డిఫెన్స్ డిమాండ్స్ ఉంటాయి. ఎన్ని అంటే
మొత్తం భారత ప్రభుత్వం రన్ అయ్యేదే బడ్జెట్. అందుకే దానికి అంత సిగ్నిఫికెన్స్. ఆల్ ఐస్ ఆన్ నిర్మలా సీతారామన్ గారు. ఇప్పుడు ఆవిడ ఏ చీర కట్టుకొస్తా అనేది చాలా ప్రధానం. ఎందుకంటే ఆవిడ 2019 నుంచి కూడా పార్లమెంట్లో ప్రసంగించేటప్పుడు ఒక్కొక్క చీర కట్టుకొస్తుంది. ఒకసారి ధర్మవరం, ఒకసారి కర్ణాటక, ఒకసారి వెస్ట్ బెంగాల్, ఒకసారి అస్సాం. ద బ్యూటిఫుల్ ఇండియన్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆవిడ ఉంటాయి. పైన డైయింగ్ ఏమి వేసుకోదు ఆవిడ, చూడండి. కానీ చీర మెరుస్తూ ఉంటుంది. ఆ చీర ద్వారా ఆవిడకి ఇండియాకి ఎంతో మెసేజ్ ఇస్తుంది. భారత సంస్కృతిలో అంటే భారత సంస్కృతి అనకూడదు కానీ ఇండియా మ్యాప్ తీసుకుని ఒక్కో ప్రాంతంలో ఉన్న అక్కడ టెక్స్టైల్ వస్త్రాన్ని పెడితే అదొకటి అనమాట. ఇండియా మ్యాప్ తీసుకుని ప్లేట్లో చూడండి, తంజావూరు ఒకటి, ఆంధ్రాలో ఒకటి, వెస్ట్ బెంగాల్లో ఈ వంటకాలు పెట్టారనుకోండి, భారత సంస్కృతి బయటకు వచ్చేస్తుంది. ఆవిడ చీరలు కూడా భారత సంస్కృతిని మెరిపిస్తుంది అనమాట. మరి ఇప్పుడు ఏం చీర కట్టుకొస్తుంది? ఆ రెడ్ అనే దాంతో ఒకటి కొలోనియల్ బ్రిటిష్ పీరియడ్ పక్కన పెట్టి మరీ తీసుకొస్తుంది. దిస్ ఇస్ ద రియల్లీ ఏ స్పెషల్ డే ఫర్ ది నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ ఈజ్ సింబలైజింగ్ ఇండియన్ ఉమెన్ హుడ్ అనమాట. ఉమెన్, అందుకనే మోడీ గారు కూడా ఆవిడనే కొనసాగిస్తారు. ఈ ఆదివారం ఉదయం 11-12 గంటల మధ్యలో ఈ బడ్జెట్ స్పీచ్ సుమారు 800 వర్డ్స్తో 1 గంట పాటు ఉండొచ్చు. సో వరల్డ్ ఇండియన్స్, ఇండియా దాని మీద ఫోకస్ చేస్తుంది. ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇప్పుడు నేను చెప్పింది ఎలా ఉండబోతాయి. మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్ అక్కడ మనం మీట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆర్థిక శాస్త్రాన్ని కూలంకషంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది.